ఈసీ నిబంధనలతో రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఖర్చుపై ఈసీ నిబంధనలు విధించారు. అన్ని రకాల ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు బ్యాంకు ఖాతాలు తెరవాలని, 20,000కు మించిన ఖర్చుల్ని కొత్త ఖాతాల నుంచి చెక్కుల ద్వారానే చేపట్టాలన్నారు. 20,000కు మించే విరాళాలని చెక్కుల ద్వారానే స్వీకరించాలని స్పష్టం చేశారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లలో ప్రతి అభ్యర్థికి గరిష్ట వ్యయ పరిమితి 23 లక్షలు కాగా, గోవా, మణిపూర్లలో 20 లక్షలని వెల్లడించారు. గుర్తు తెలియని విరాళాల పరిమితిని 20,000 నుంచి 2,000కు తగ్గించాలని ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపినట్లు చెప్పారు. సంస్కరణల్లో భాగంగా అభ్యర్థులు సౌకర్యాలు కల్పించిన సంస్థల నుంచి నో డిమాండ్ ధ్రువపత్రం సమర్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్తికి సంబంధించి అద్దె ధ్రువపత్రం కూడా ఇవ్వాలన్నారు. రక్షణ దళాల సిబ్బందికి ఎలక్ట్రానిక్ బదిలీ ద్వారా ఓటింగ్ అవకాశం కల్పిస్తామని, అయితే ఈసారి అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉండదన్నారు. ఫోటోతో కూడిన ఓటర్ చీటీలను ఈసీ పంపిణీ చేస్తుందని, తొలిసారిగా ఓటర్లకు మార్గదర్శకంగా ఉండే రంగుల చిరు పుస్తకాన్ని అందజేస్తుందని తెలిపారు. పూర్తి స్థాయి మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. Like and subscribe Eagle Media Works.